సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ బీసీ బాలికల కాలేజ్ హాస్టల్లో వార్డెన్ కుమారుడు అరాచకాలకు పాల్పడ్డాడు. వార్డెన్ శారద హాస్టల్ కు రాని సమయంలో విద్యార్థినులతో ఆమె కుమారుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు నారాయణ ఖేడ్ పిఎస్ లో రాజేష్ చౌహాన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. अंदर का पूरा आ गया अपने पास पूरा क्या करता उठा मिलता करते तो करा लेते हैं सब टोटल बोल दिया उठा खाता आके उठा वैसे करे पूरा वैसे वीडियो करेंगे నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన బ్యాచిలర్ కాదు కదా, వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం. వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. అర్థం వార్డెన్ నేమ్ శారద, కొడుకు రాజేష్. ఆయననే వస్తాడు. ఆయన ఆమె అసలు ఒక్కరోజు కూడా రాదు. ఆమె రాదు, బోనఫైడ్స్ కి మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. లంజలు ముండరని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరివైనా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి, ఇప్పుడు వాళ్ళ కొడుకు వార్డన్ వాళ్ళ కొడుకు ఏం పేరు రాజేష్. డైలీ వస్తారా? డైలీ వస్తాడు. అంత అందరిపైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా? మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ? రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. మీ రూమ్లలో దొరుకుతాడు. అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతులు వేస్తుండ ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లాంటోళ్ళు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।